హాయ్, నమస్తే. వెల్కమ్ టు వైజాగ్ కథలు. నేను ఈరోజు చేయవలసింది బూరెలు చేస్తున్నాను నా స్టైల్లో. ఫస్ట్గా గ్లాస్ పప్పు తీసుకొని, అది శనగపప్పు, పచ్చెనగపప్పు తీసుకొని ఒక గంట 2 గంటల ముందు నానబెట్టాను. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో నానబెట్టిన పప్పు వేస్తున్నాను. తీసుకున్న తర్వాత మనకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని కుక్కర్ స్టవ్ మీద పెడుతున్నాం. స్టవ్ మీద పెట్టిన తర్వాత 2 విజిల్ వస్తే చాలు. పప్పు ఉడికేలోపు మనం దానికి తగినట్టు బెల్లం తీసుకొని దాన్ని సొదగొట్టి దాన్ని పానకం పెట్టాలి. ఎందుకంటే చెత్త అది ఉందనుకో, అది వడకట్టేసి పప్పులో కలిపితే బూరెలు చుట్టవచ్చు. అక్కడ నేనైతే కుండ బెల్లం తీసుకున్నాను. అది చాలా బాగుంటుంది. దాంట్లో చెత్త అది ఏమి ఉండదు. చక్క మనం డైరెక్ట్గా మిక్సీ చేసుకునేటప్పుడు పప్పు ఇది బెల్లం అందులో వేసుకొని మొత్తం 2 కలిపి మిక్సీ చేసుకొని అందులో చుట్టుకుంటే చాలా బాగుంటుంది. కుక్కర్ అయిపోయింది కాబట్టి కుక్కర్ 2 విజిల్లు వస్తాయి, ఆపేస్తాం. యాలకులు కొద్దిగా ఇందులో యాడ్ చేసి కొద్దిగా పంచదార వేసి దీన్ని పొడి చేస్తున్నాను. అయిపోయిన పప్పుని దీన్ని తీసుకొని ఇలాగా వడకట్టుకోవాలి. వాటర్ అంతా కిందకి అయిన వరకు ఇలా వాటర్ అంతా బయటికి రావాలి. ఈ వాటర్ ఉంది కదా పప్పుది, ఈ వాటర్ని పప్పు వాటర్ చక్కగా దీంట్లోనూ కొద్దిగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పచ్చికరివేపాకు, పోపు వేసుకొని ఎల్లుల్లిపాయ అవన్నీ వేసుకొని చక్కగా తాలింపు పెట్టుకొని ఇది మనం రైస్లో వేసుకొని తిన్నా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మేము ట్రై చేసాము, మేము ఎప్పుడు తింటాం ఇలా. మీరు కూడా ట్రై చేయాలి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను, మినపప్పు. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఆ 2 కలిపి 6 గంటల చెప్పు నానబెట్టాను. దాన్ని తీసుకొని దాన్ని రుబ్బాను. 6 గంటలు అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని సగం మనకి ఎంత కావాలో అంత రుబ్బు తీసుకొని మన బూరికి చక్కగా ఈ సోంపు పెట్టుకొని చక్కగా అవి ఆయిల్ వేసి బూరెలు తయారు చేసుకుంటాం. ఇది ఇలా సగం బౌల్లో తీసుకుంటున్నాను. పూర్ణం బూరెలు బాగా రావాలనుకుంటే చక్కగా దీనికి కూడా దానికి తగినట్టు పిండి తీసుకోవాలి. దీన్ని బాగా కలపాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మనం గ్రైండర్లో రుబ్బుకుంటే మనం తిని సోడా వేయవసరం లేదు. అదే మనం మిక్సీలో రుబ్బుకుంటే కొద్దిగా తిని సోడా వేసుకుంటే కొద్దిగా బూరెలు చక్కగా ఉబ్బుతాయి, అంతే, ఇంకేం కాదు. నేనైతే గ్రైండర్లో రుబ్బలేదు, మిక్సీలో రుబ్బాను. అందుకే కొద్దిగా తిని సోడా అంతే, వంట సోడా కొద్దిగా వేస్తాను. నేనైతే కొద్దిగా దీంట్లోనూ పిండిలో కొద్దిగా 2 స్పూన్లు పంచదార వేస్తున్నాను. ఎందుకంటే కలర్ కూడా బాగుంటుంది బూరికి. పప్పు తీసుకుంటున్నాను. పప్పు మిక్సీలో వేస్తాను. దీంట్లోనే డైరెక్ట్గా నేను కుండ బెల్లం తీసుకున్నానని చెప్పాను కదా, నేను డైరెక్ట్గా వేసేస్తాను. ఉల్లికి కొద్దిగా కొద్దిగా బరగ్గా ఉండాలి, లైట్గా. అది తీసి పలువులు వేస్తున్నాను. మొత్తం అంతా మిక్సీ అయిపోయింది. మిక్సీ అయిపోయిన తర్వాత దీంట్లోనే ఆలికలు పొడి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో బాగా అన్ని కలిపిస్తాం కాబట్టి ఈ పూర్ణం బూరెలు చక్కగా ఇలా చుట్టుకొని దీనిపైన కళాయి పెట్టాను. బాగా వీటెక్కిన తర్వాత దీన్ని ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేస్తున్నాను.
పిండి చక్కగా ఇలా రావాలి. అంత ముద్దగా కాకుండా అంత పలసగా కాకుండా, ముద్దగా కాకుండా పలసగా కాకుండా చక్కగా ఇలా వచ్చి దాంట్లోని బూరెలు మనం వేసుకోవాలి. నేనైతే చెయ్యి యూజ్ చేయను, స్పూన్ తోటే వేస్తాను. స్పూన్తో చక్కగా మనం వేసుకోవచ్చు. చక్కగా బూరెలు, చక్కగా పూర్ణ బూరెలు చక్కగా వచ్చాయి. వావ్! ఇప్పుడు మొత్తం పూర్ణం బూరెలు తయారైపోయి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తిని ఎలా ఉన్నాయో చెప్పండి.